మహాకుంభమేళా ప్రస్తుతం భారతదేశంలో అత్యంత గొప్పగా జరుగుతున్న వేడుక. ప్రయాగ్రాజ్ వేదికగా జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు లక్షలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ భక్తులు కేవలం దేశ నలుమూలల నుంచి మాత్రమే కాక విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇందులో ముఖ్యంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది నాగసాధువులు, అఘోరాల కోసమే. అయితే ఇంత పెద్ద ఎత్తున భక్తులు ఈ కుంభమేళాకొస్తున్న పరిస్థితులు ఒకవైపు ఉండగా, సాధుసంతువుల వేషంలో 3 అనుమానిత టెర్రరిస్టులని పోలీసులు పట్టుకున్నారు. వీళ్ల లక్ష్యమేంటంటే లక్షలాది మంది అమాయక భక్తుల ప్రాణాలు తీయడం. ఒక టార్గెట్ ప్రకారం 3 అనుమానిత టెర్రరిస్టులు సాధువుల వేషం వేసుకుని ప్రయాగ్రాజ్కొచ్చారు. వాళ్ల నిఘా అనేది మహాకుంభమేళా మీదే ఉంది. పోలీసులు పట్టుకుని విచారించిన తర్వాత ఆ 3 యువకులు టెర్రరిస్టులుగా నిర్ధారణ అయింది. ఈ 3 యువకులు ఎక్కడా ఎవరికీ అనుమానం రాకుండా సాధువుల వేషం వేసుకున్నారు. పొడవాటి వెంట్రుకలు, కాషాయ వస్త్రాలు, ఒంటిమీద భస్మం, నుదుటి మీద నామాలతో అసలు సిసలైన సాధువుల్లాగా వేషం వేసుకున్నారు. వీరి టార్గెట్ ఏంటంటే మహాకుంభమేళాలో అరాచకం సృష్టించాలని. అయితే మహాకుంభమేళాలో మాత్రం పోలీస్ బందోబస్తు చాలా పకడ్బందీగా ఉంది. పోలీస్ అధికారి రామ్సింగ్ ఆధ్వర్యంలో ఆ 3 యువకుల్ని వెంటనే చుట్టుముట్టారు. రామ్సింగ్ ఒక పోలీసు ఉన్నతాధికారి. ఇతనికి సాధువు వేషధారణలో ఉగ్రవాదుల్ని పట్టుకున్న అనుభవం ఉంది. అలాంటి రామ్సింగ్కి ఈ 3 సాధువుల్ని చూడగానే ఏదో అనుమానం వచ్చింది. వారి కళ్ళను చూడగానే వారు ఖచ్చితంగా సాధువులైతే కాదనే అభిప్రాయానికొచ్చారు. రామ్సింగ్ మిగతా పోలీసు అధికారులకి సమాచారమిచ్చారు. పోలీసులంతా ఆ 3 యువకుల్ని వెంబడించారు. లక్షల మంది భక్తుల మధ్య ఈ 3ని కనిపెట్టుకుంటూ ఉండడమన్నది పోలీసులకి అతిపెద్ద సవాల్గా మారగా, అయినా సరే రామ్సింగ్ మరియు ఇతర పోలీసు బృందం వీరినే కనిపెట్టుకుంటూ ఉన్నారు. ఈ టెర్రరిస్టులు మహాకుంభమేళాలో బాంబులను పెట్టడానికి కుట్ర పన్నారు. అవి ఎలాంటి బాంబులంటే దూరం నుంచి కూడా ఆ బాంబుల్ని పేల్చగలిగేలా సెట్టింగ్ చేశారు. ఈ 3 టెర్రరిస్టుల వద్ద విస్ఫోటన పదార్థాలతో పాటు అత్యాధునిక ఆయుధాలు కూడా ఉన్నాయి. టెర్రరిస్టుల యొక్క ప్లాన్ని విఫలం చేయడానికి పోలీసులు కౌంటర్ ప్లాన్ని రెడీ చేశారు. పోలీసులు మొత్తం కూడా ఈ టెర్రరిస్టుల కదలికల్ని సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలా కొన్ని గంటల తర్వాత టెర్రరిస్టుల గురించి ఒక కీలక సమాచారం అనేది లభించింది. పోలీస్ అధికారి రామ్సింగ్ ఈ 3 టెర్రరిస్టులని ఒక ప్లేస్లో చుట్టుముట్టారు. రామ్సింగ్ వారితో మెల్లమెల్లగా మాటలు కలపడం మొదలుపెట్టారు. చాలా సామాన్యమైన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ మఠం నుంచి వచ్చారు? ఇలా ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు వారిచ్చే సమాధానం అస్సలే పొంతన లేకుండా ఉంది. వాళ్ళు సమాధానాలు చెప్పేటప్పుడు తడబడ్డాన్ని పోలీసులు గుర్తించారు. వాళ్ళు చెప్పే సమాధానాలు బట్టి, వారు తడబడ్డాన్ని బట్టి పోలీస్ అధికారి రామ్సింగ్కి వీళ్ళు ఖచ్చితంగా టెర్రరిస్టులే అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. మిగతా పోలీస్ అధికారులకు చెప్పి ఈ 3 టెర్రరిస్టులని మొత్తం వెతగ్గా వీరి వద్ద విస్ఫోటన పదార్థాలు, అత్యాధునిక ఆయుధాలనేవి లభ్యమయ్యాయి. ఇక ఈ 3 టెర్రరిస్టులని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులంతా వీరిని చుట్టుముట్టారు. ఈ 3 టెర్రరిస్టులు తప్పించుకోవడానికి పోలీసులపైకి కాల్పులు జరపడానికి సిద్ధమవుతుండడంతో పోలీసులు కూడా గట్టి సమాధానమిచ్చారు. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో ఈ 3 టెర్రరిస్టులు చనిపోయారు. పోలీసులు టెర్రరిస్టులను మట్టుబెట్టడంతో ఘన విజయం సాధించినట్టయింది. ఈ 3 టెర్రరిస్టులని మట్టుబెట్టి మహాకుంభమేళాకు హాజరైన లక్షలాది మంది భక్తుల ప్రాణాల్ని కాపాడారు. ఈ ఘటనని బట్టి ఇండియన్ పోలీస్ ఎంత టాలెంటెడ్ అనేది మనకు అర్థమైంది. 3 టెర్రరిస్టులను గుర్తుపట్టి వారిని వెంబడించి వారి కదలికల్ని ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ వారిని చుట్టుముట్టి వారిని మట్టుబెట్టడంతో భారతీయ పోలీసుల దృఢ సంకల్పం, పనితనాన్ని మరొక్కసారి సమాజానికి పరిచయం చేశారు. ప్రస్తుతం మహాకుంభమేళా జరుగుతున్న పరిస్థితుల్లో ఈ టెర్రరిస్టుల కదలికలనేవి ఒకంత భయం కలిగే సందర్భమని చెప్పొచ్చు. ఈ మహాకుంభమేళాని విజయవంతంగా నిర్వహించటం అన్నది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలని చెప్పొచ్చు. ఈ వీడియో మీకెలా అనిపించింది? లక్షలాది మంది ప్రాణాల్ని కాపాడిన పోలీసుల పట్ల మీరు ఏమని అభిప్రాయపడుతున్నారు? చాలా చాకచక్యంగా టెర్రరిస్టులను మట్టుబెట్టిన పోలీసుల్ని అభినందిస్తూ కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి. భారతీయ పోలీసుల పనితనంపై కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరిప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.